మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. సో 2026 జనవరి మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురువుగారి నుండి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. జనవరి మాసం 2026 ధనుసు రాశి వారి పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాతృ నమః. ధనస్సు రాశి, సహజంగా ధనస్సు రాశికి ఏంటంటే రాశ్యాధిపతి గురువు. అంటే ఎన్నో ధనుర్బాణాలు వేసైనా సరే ఆ పని చేయాలి, శక్తియుక్తుల్ని కాపాడుకోవాలి, ఎలా అయినా సరే పై మెట్టుకు సాధించాలని ధనస్సు మీనరాశుల వాళ్ళ యొక్క ఆలోచనలు అలా ఉంటాయి. అంటే మీనరాశికి కూడా అధిపతి గురువే. అంటే ఎట్టి పరిస్థితిలో జీవితాన్ని మహేష్ బాబు సినిమాలో అన్నట్టుగా కుర్చీ మడత పెట్టి కొడతాం అన్నట్టుగా అలా ఖచ్చితంగా సాధించాలని కొంతమందిలో పట్టుదల బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అది విజయం సాధించే వరకు వాళ్ళు నిద్రపోరు. సరే, మంచి యాంబిషన్ అది. ఏదైతే ఒక ఎయిమ్, ఒక గోలు, ఒక యాంబిషన్ అనేది ఏదైతే ఉంటుందో అది చేసుకోవటంలో తప్పు లేదు. ఏదో ఒకటి ఒక విజయాన్ని సాధించాలంటే ఏమిటంటే అది చిన్న వయసు దగ్గర నుంచి కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. అది ఏదో ఉంటుంది, తర్వాత మళ్ళీ మారిపోతుంటారు. అంటే చిన్న వయసులో ఒక అబ్బాయిని మనం అడిగామనుకుంటు, ఉదాహరణకి నువ్వు డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, పోలీస్ డిపార్ట్మెంట్ లెక్చరర్ అవుతావు అంటే మళ్ళీ వయసు పెరిగే కొద్దల్లో వాళ్ళలో మార్పులు వస్తూ ఉంటాయి. అంటే లక్ష్యం మారిపోతుంటుంది. అలాంటి వ్యవహారాలు చాలామంది ఉంటుంది. ఎగ్జాంపుల్, మా ఇంట్లోనే మన తెలంగాణ ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు మా అబ్బాయిని అడిగారు, ఏం చదువుతున్నా అన్న అని. అనగానే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నాడు. ఇప్పుడు మా వాడు 10th క్లాస్కి వచ్చి మారిపోయింది, మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ కాదు, వేరేది. రకరకాల మార్పులు ఉంటాయి. అలాగా మనిషి యొక్క మార్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి నిజం చెప్పాలంటే. అయితే ఇప్పుడు అడిగినది, ఇప్పుడు ఎవరైతే మనం అబ్బాయిని అడుగుతామో అడిగిన తర్వాత పెద్దవాళ్ళైనా 40 ఏళ్ళకోసారి, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు కొన్ని మార్పులు జరుగుతుంటాయి. మన ఇంట్లో మన పిల్లల్నే చిన్నప్పుడు ఒక రకంగా అనుకుంటారు, తర్వాత మళ్ళీ మారిపోతారు. 25 ఏళ్ళకి మారుతారు, 30 ఏళ్ళకి మారుతాడు. ఇదే జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్ గారు మా అబ్బాయిని అడిగినప్పుడు, ఆ మినిస్టర్ గారు మంచి క్లోజ్లేండి, అయితే మా నాన్నగారే గురువు గారు ఆయనకి. అయితే అలా మార్పులు జరుగుతుంటాయి. కొన్ని మార్పులు జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందనంటే, మా ఫ్యామిలీ కుటుంబంలో ఉండే మంత్రి గారులేండి, అంటే మా ఇంట్లో మా మెంబర్ అనుకుంటాం ఆయన సార్ని. అయితే మార్పు జరుగుతుంటుంది జీవితంలో. ధనుసు రాశి వాళ్ళకు కూడా బాగా ఎక్కువ మార్పులు జరుగుతుంటుంటాయి. అంటే ఒక రోజు ఉన్నది ఇంకో రోజు, ఇంకో రోజు ఉన్నది ఇంకో రోజు చేంజెస్ అవుతుంటుంది. కానీ లక్ష్యం మటుకు ఒకటిగానే ఉంటారు దిశలో. అంటే నేను ఏదో విజయాన్ని సాధించాలి, లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనే పాయింట్ ఆలోచన చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు ఇందులో. అయితే మంచి రాశి ధనుసు రాశి అంటే 10 మందిలో 6, 7 లక్ష్యాన్ని చేదుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. విద్య బాగా వస్తుంది, తెలివితేటలు బాగా వస్తాయి, బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ బాగా పెరుగుతుంది, మంచి జాబులు, ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు, డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ నెలలో చాతుర్గ్రహ కూటమి ధనుసు రాశిలో ఏర్పడింది, అలానే మకర రాశిలో ఏర్పడింది. అదే విశేషం ఇక్కడ. అయితే ఈ మిథున రాశిలో గురువు వక్రగతిలో ఉండటం, మీనరాశిలో శని ఉండటం, అలానే రాహుకేతువులు కుంభసింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, రాస్యాధిపతి గురువు సప్తమంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. సరే, ఒక గ్రహాన్ని మనం అనాలిసిస్ చేయటం కుదరదు నిజం చెప్పాలంటే. ఒక గ్రహం బాగలేదు అని అంటే ఇంకో గ్రహం బాగుండొచ్చు, దాన్ని లెవెల్ చేయొచ్చు. అదే గోచారం అంటారు. బర్త్ చార్ట్కి ట్రాన్సిట్ సిస్టానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. యాక్చువల్గా చెప్పదలుచుకుంటే వీక్షకులందరూ వినాలి. ఎంతకీ వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళకి నాయకంటి గారు చెప్పారు, ఇలా అదృష్టం పట్టబోతుంది అనగానే హైదరాబాద్లో ఉండే 5 లక్షల మంది, గుంటూరులో ఉండే 3 లక్షల మంది భావించొద్దండి. ఇది ఎంతో కృషి చేస్తే ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు చూశారు సామెతలో. ఆవగిందంత అదృష్టమే గోచారం ఇక్కడ, అది గోచారం అంటారు. అందువల్ల బర్త్ చార్ట్కి దానికి తేడా ఉంటుంది. ఇక్కడ ధనుస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ప్రధానంగా గురువు బాగలేకపోయినా శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది. శుక్రుడు ఏంటంటే 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే మంచివాళ్ళు వాళ్ళ రాశి నుండి. ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి జన్మంలో శుక్రుడు ఉన్నాడు,
ఫెస్టివల్ తర్వాత వచ్చేటప్పుడు మన రెండో రాశిలోకి ఉంటాడు, మకర రాశి. రెండు బోత్ మంచివే, అంటే బోత్ జోడియాక్ సైన్ కూడా మంచివే యాక్చువల్గా అయితే. అంటే ఇక్కడ రెండు రాశుల్లో ఒక ఏదైతే ప్లానెట్ అనే వీనస్ ప్లానెట్ అనేది వాళ్ళ యొక్క రాశిలో ఉండటం, సెకండ్ ప్లేస్లో ఉండటం కూడా మంచిదే. కాబట్టి ఇక్కడ అందులో ధనుసు రాశి వాళ్ళకు కూడా షష్టమాధిపతి అలానే లాభాధిపతి శుక్రుడు ఉండటం వల్ల శుభ కార్యక్రమాల నిర్వహణ, తర్వాత వివాహాది శుభ కార్యక్రమాలు, వాహనాలు కొనుగోలు చేయటం, బంగారం కొనుగోలు చేయటం, బంగారు షాప్ వాళ్ళకు బాగుంటుంది, క్లాత్ షోరూమ్ వాళ్ళకు బాగుంటుంది, అలాగే కాస్మెటిక్స్ అమ్మే వాళ్ళకి కానీ, పూజా స్టోర్స్ వాళ్ళకి కానీ, జమాలజీ కానీ, అలానే సినిమా యాక్టర్లకు కానీ, సినిమాలో ఉండే ఎన్నైతే క్రాఫ్ట్స్ ఉంటాయో దానికి సంబంధించిన వ్యక్తులకు కానీ, అలానే శాటిలైట్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, వీళ్ళందరూ పనిచేస్తున్న వాళ్ళకి కానీ, చైర్మన్స్కి కానీ, ఎవరైనా సరే ధనస్సు రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది, అంటే సినిమా పరంగా బాగా అభివృద్ధి చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. మన కొన్ని ఫేమస్ సినిమా యాక్టర్లు కూడా ధనుసు రాశి వాళ్ళే ఉన్నారు. అందువల్ల అందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. బాలకృష్ణ గారిది అయితే అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూస్తే గురువు బాగలేకపోయినా గురువు బాగలేకపోవటం వల్ల కూడా కొన్ని వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాయిదాలు పడి తర్వాత మళ్ళీ సూపర్ హిట్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మిగతా గ్రహాలని రవిని చూసుకుంటే కొంత కోప ఉద్రిక్తలు, కోపము ఆవేశం కలగటం ఒకటి, బుధుడు వల్ల కొన్ని పనులు వెనక్కి వెళ్ళటం ఒకటి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇది సంక్రాంతి వరకే, సంక్రాంతి తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. చాలా హై స్పీడ్లో వెందుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాలు, నూతన ప్రయత్నాలు చేసుకోవచ్చు. శని వల్ల మటుకు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కానీ, వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒకళ్ళ గురువుగారు తల్లిదండ్రులు లేరండి అంటే అన్నదమ్ములకు ఉండొచ్చు. అలా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, హెల్త్ పరంగా ఉండే విషయాలు. అలానే ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ బట్ జాగ్రత్త ఉండాలి, కేర్గా ఉండాలి. కుజుడి వల్ల కూడా మంచి లాభం కలగటం, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక జ్ఞానము, నిష్ణాతులు ఎమినెంట్ అయిన వ్యక్తులతోటి కలయిక కంజంక్షన్ కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి, ఎలాంటి యాంబిషన్లో వెళ్ళాలి, ఎలాంటి ఎయిమ్లో వెళ్ళాలి, ఎవరితో వివాదాలు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టోటల్గా వీళ్ళకి ఎక్కువ శాతం పర్వాలేదు, బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని గ్రహాలు బాగలేకపోవటం, కొన్ని గ్రహాలు బాగుండటం, మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. రాహు యొక్క ప్రభావంలో విదేశాల్లో ఉండటం, ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు, అంటే మన దేశంలో ఉండే రేషన్ కార్డు వాళ్ళ దేశంలో గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు. మొన్న మధ్యన మన రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులు ఇచ్చారు. అయితే అలా రేషన్ కార్డు అంటే ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బాగానే ఉంటుంది, రాహు వల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళు విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? వాళ్ళు తప్పకుండా చేయాల్సింది ఓం నమః శివాయ పంచాక్షరను, అలానే శివుడి యొక్క ఆరాధన, అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలైన శ్రీశైలం, కాశీ ఇలాంటి క్షేత్రాన్ని సందర్శన చేయటం ఒకటి. వీలైతే ఇంట్లో రుద్రహోమం చేసుకొని తత్పురుషాయ మహాదేవాయ ధీమే తన్నోరుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి త్రయంబక మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.